అందరికీ నమస్కారం. మార్చి 29 అనగా ఆదివారం రోజు సింహరాశి వారికి రాశి ఫలితాల ప్రకారం ఎటువంటి ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే మన ఛానల్ని ఒక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ రోజున జీవితంలో అత్యంత కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున ఒక రహస్యం అనేది మీకు బట్టబయలు కాబోతుంది. ఇంతకీ ఆ రహస్యం దేని గురించి, ఈ రోజున ఎటువంటి ప్రతికూల అనుకూల ఫలితాలు మీ జీవితంలో ఎదురుకాబోతున్నాయి, అలాగే ఈ రోజున మీరు ఎటువంటి దేవతా అనుగ్రహాన్ని పొందబోతున్నారు అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందామండి. ఈ రోజున మీ జాతక ఫలితాల ఆధారంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే మీరు తెలుసుకోబోతున్నారు. అంటే ఈ రోజున మీ జీవితంలో అత్యంత రహస్యమైనటువంటి ఒక విషయాన్ని ఈ రోజున మీరు తప్పకుండా తెలుసుకుంటారు. ఇక ఈ రాశి వారి పైన కొన్ని గ్రహాల ముఖ్యమైనటువంటి ప్రభావం అనేది ఈ రోజున కొంచెం ఎక్కువగా తీవ్రంగా కనబడుతుంది. ఇటీవల మీ జీవితంలో కొన్ని అత్యంతకరమైనటువంటి సంఘటనలు జరిగినట్టుగా మీకు అనిపించి ఉండవచ్చు. అంటే ఊహించినటువంటి మార్పులు, అకారణంగా వచ్చినటువంటి మనస్పర్ధలు, చేతిదాకా వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోవడం, ఇలా ఇటువంటి విషయాలు ఏ కారణంగా జరుగుతున్నాయి అనేటటువంటి విషయాలు మీకు అర్థం కాకపోవడం, కొంతమంది ఈ రాశి వారికి ఎవరినో ప్రాణంగా నమ్మి తమ సర్వస్వం త్యాగం చేసి చివరికి వారి చేతిలోనే మోసపోయి వెన్నుపోటు పడినటువంటి తీవ్రంగా బాధపడినటువంటి విషయాలు ఏవైతే చోటు చేసుకున్నాయో, మరి కొంతమందికి మీరు అత్యంత సన్నిహితులు ఎవరైతే మీకేదో దాచిపెడుతున్నారటువంటి అనుమానం అనేది మీ మనసులో తొలిచేస్తూ ఉండవచ్చు. నా వాళ్ళు అనుకున్న వాళ్లే నన్నెందుకు ఇలా చేస్తున్నారు, ఇలా వెన్నుపోటు పొడుస్తున్నారు అని, నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అని మీరు రాత్రులు నిద్రపోకుండా ఏడ్చినటువంటి సందర్భాలు కూడా మీకు ఉండి ఉండవచ్చు. కానీ మీకు తెలియనటువంటి ఒక అదృష్ట సత్యం అనేది ఉంది. ఎందుకంటే భగవంతుడు కొన్ని సత్యాలను మన కళ్ళ ముందు ఉంచకుండా కొంతకాలం అనేది దాచిపెడుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సమయం రాకముందే ఆ నిజం అనేది బయటపడితే మీ సున్నితమైనటువంటి మనసు ఆ నిజాన్ని బయటపడితే బాధపడుతుందని భగవంతుడు సమయం అనేది ఇస్తూ ఉంటాడు. మీ మనసుని దృఢపడుస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు నిరీక్షణం సమయం అనేది ముగిసింది. ఈ రోజు సమయం అనేది దగ్గర పడిందనే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం అనేది బయటపడబోతుందనే చెప్పుకోవాలి. ఈ విషయం ఒక వ్యక్తి నిజస్వరూపం గురించి కావచ్చు, లేదా ఒక వ్యాపార సంబంధం, లేదా కెరియర్కి సంబంధించినటువంటి ఒక విషయం అని, ఇలా దేని గురించి అయినా కావచ్చు. చాలా కాలంగా మీ కుటుంబంలో మీకు తెలియకుండా జరుగుతున్నటువంటి ఒక నిజాలు కావచ్చు. ఈ సత్యంపై ఇది బయటపడిన తర్వాత మీ కళ్ళకు కట్టినటువంటి గంతలు అనేవి ఊడిపోతాయండి. 2 విషయాలు మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మొదటిది, కొన్ని సమస్యలు ఇప్పటి వరకు కూడా మీ జీవితంలో మిమ్మల్ని వదలకుండా వెంటబడుతున్నాయి. రెండవది, భూమి మీద మీకు నిజంగా మేలు చేసేటటువంటి వ్యక్తి ఎవరు, అలాగే చిరునవ్వు ముసుగులో మీకు నష్టాన్ని, బాధల్ని కలిగించేటటువంటి వ్యక్తి ఎవరు. అసలు మీరు సాధారణంగానే చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తి కలవారై ఉంటారండి. అలాగే మీ యొక్క మనసు నీటిలాగా చాలా స్వచ్ఛంగా కలిగి ఉంటుంది. మీరు ఎవరినైనా నమ్మితే మాత్రం పూర్తిగా నమ్మేస్తారు. ఒకరు కష్టాల్లో, బాధల్లో ఉన్నారని తెలిస్తే మీ జీవితాన్ని అయినా సరే, మీ జేబులో ఉన్నటువంటి చివరి రూపాయినైనా సరే ఇచ్చేసి మీరు పస్తులు ఉండగలిగే గొప్ప త్యాగగుణం అనేది మీరు కలిగి ఉంటారు. కానీ అదే కారణంగా మీ జీవితంలో మీరు ఎన్నోసార్లు మోసపోతూనే ఉన్నారు. నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా, కానీ దేవుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలను ఇస్తున్నాడు, ఇలా ఎన్నోసార్లు మీరు భగవంతుడిని ఖచ్చితంగా నిలదీసి ఉంటారు. అయితే మీకు అతి పెద్ద శత్రువు ఎవరో తెలుసా? అది ఎవరో కాదండి, మీ యొక్క అమాయకత్వమే అని చెప్పుకోవచ్చు. ఎదుటివారు మీ ముఖం మీదే మీతో అబద్ధాలు ఆడుతున్నారని మీ అంతరాత్మకు చెబుతున్నా సరే, మీరు మరలా వారిని క్షమించి మీరు వారికి అవకాశాన్ని అనేది ఇస్తున్నారు. పోనీలే, వాళ్ళు మనుషులే కదా, వాళ్లే మళ్ళీ మారతారు అని మీరే సర్దుకుపోయారు. కానీ వారు మారరండి, మీరే గాయపడుతున్నారు. అబద్ధాలకు ఇచ్చే విలువ ఈ రోజుల్లో ఎవరికి ఇవ్వరండి. అది స్నేహం కావచ్చు, లేదా రక్త సంబంధమైనా కావచ్చు. ఇలా మీరు అన్ని విషయాల్లో కూడా 100% చాలా నీతి నిజాయితీగా ఉంటారు. కానీ మీకు ఏది తిరిగి దక్కుతుందంటే 100% అవమానాలు మాత్రమే దక్కుతున్నాయని చెప్పుకోవాలి. ఈసారి మీకు భగవంతుడు ఒక పచ్చి నిజాయితీని చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అది ఈ రోజే కావచ్చు. ఇకపై మీరు మోసపోవటానికి వీల్లేదు. ఇతరులు మిమ్మల్ని వారి స్వార్థానికి వాడుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని చెప్పుకోవాలి. దయచేసి నిజాయితీగా వారికి సమాధానం అనేది చెప్పండి. ఎవరైనా ఒక వ్యక్తి ప్రవర్తన గురించి అనుమానం అనేది కలిగి ఉండవచ్చు. వారి మాటలకి, వారి చేతలకి పొంతన లేదు అని అనిపించి ఉండవచ్చు. అలా ఉంటే మాత్రం అవును, మీ మనసులో అయినా సరే అది నిజమే అని అనుకోండి. అలాగే భగవంతుడు ఒక సంకేతాన్ని ఈరోజు మీ ముందుకి పంపించబోతున్నాడు. అలాగే నేను నిజాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అని భగవంతుడికి మీరు కూడా చెప్పండి. ఇప్పుడు మీ జీవితంలో ఈ మార్పులు అనేవి ఎందుకు జరుగుతున్నాయి, ముఖ్యంగా జ్యోతిష శాస్త్రపరంగా
గ్రహాల యొక్క కదలిక పరంగా శాస్త్రీయంగా మనం తెలుసుకున్నట్లయితే గనుక మీరు గురుగ్రహం ధ్యానానికి, ధర్మానికి, మంచితనానికి ప్రత్యేకంగా అండి. అందుకే మీకు సహజంగానే దైవభక్తి, ఇతరులకు మంచి చేయాలనే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ ప్రస్తుతం మీకేంటంటే శని భగవాని యొక్క ప్రభావం అనేది, మాయా గ్రహాలైనటువంటి రాహుకేతుల యొక్క ప్రభావం అనేది మీకు నడుస్తూ ఉంది. అయితే రాహు సంచారం వలన గత కొంతకాలంగా మీరు ఒక రకమైనటువంటి గందరగోళం అంటే కన్ఫ్యూజన్లో అనేది మీలో ఏర్పడింది. ఇది నిజం మా కాదా అనేది ఒక మాయాలోకంలో మీరు బ్రతుకుతున్నారు. మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం, మీరు ఏ ఉద్దేశమూ లేకుండా ఒక మాట అంటే దాన్ని వక్రీకరించి మిమ్మల్ని దూరంగా పెట్టడం, మీరు ఎంతో తప్పు చేసిన వారిలాగా మిమ్మల్ని నుంచోబెట్టడం అనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మీ ప్రతిభను తొక్కేసే ప్రయత్నాలు మీ ఆఫీసులో కానివ్వండి, మీ వ్యాపార రంగంలోనూ ఇలా బలంగా జరుగుతున్నాయి. కానీ రాహు ఎల్లప్పుడూ కూడా మాయని కమ్మే ఉంచుతాడు. రాహు సృష్టించినటువంటి మాయను మీరు ఎదుర్కోవడానికి మీరు తప్పకుండా గురుగ్రహానికి అయితే అప్పుడే మీకు ఆ మాయా పొర అనేది తొలగిపోతుంది. మీరు చూసేటటువంటి మీరు ఎన్నిసార్లు బాధ పెట్టినా మీకు దీర్ఘకాలికంలో మంచి విషయాలను మీరు పొందగలుగుతారు. అంటే మంచి సమయాన్ని మీరు పొందుకుంటారు. మీరు ఒక బంధం నుంచి మీరు మోసపూరితమైనటువంటి ఒక కాలం గడియాల నుంచి బయటపడబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే గ్రహాల కారణంగా మీరు పొందుతున్నటువంటి కొన్ని సంకేతాలు ఏమిటి అంటే పీడకలలు, నిద్రలేని, ఈ మధ్య రాత్రిపూట సరిగ్గా నిద్రకపోవడం, ఒక్కసారిగా ఉలిక్కిపడి లేవడం జరుగుతున్నటువంటి విషయాల నుంచి దానికి కారణంగా మీ అంతరాత్మ మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది అని ఆ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అలాగే వస్తువులు పోవడం కానీ, మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఉన్నట్టుండగా అకస్మాత్తుగా పగిలిపోవడం కానీ, ముఖ్యమైనటువంటి వస్తువులు మీకు కనిపించకపోవడం, ఇటువంటివి జరుగుతుంటే మీ జీవితంలో నుంచి నెగిటివిటీ అనేది జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోతుందని అనుకోవడానికి ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు. లేకపోతే పాత వ్యక్తుల పరిచయం అనేది మీకు దూరం అవుతుంది. మీ జీవితంలో నుంచి పాత వ్యక్తులు అనుకోకుండా దూరం అయిపోవడం, కొత్త వ్యక్తుల పరిచయం అనేది జరగడం, ఇటువంటి సంకేతాలు గనక మీరు గమనించి ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో అనేది రేపటి రోజున ఒక గొప్ప రహస్యం అనేది మీ జీవితంలో గొప్ప మార్పుని తీసుకురాబోతుందని చెప్పుకోవాలి. గ్రహ మార్పులు మీ జీవితంలో వివిధ రంగాలపై ఎటువంటి మార్పులను చూపిస్తున్నాయి అనేది ఈరోజు తెలుసుకున్నట్లయితే ఈరోజు కెరియర్ యొక్క వ్యాపారం కానీ, బిజినెస్లు, ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడినట్టుగా, ఇతరుల యొక్క వ్యక్తి పని కూడా మీరే నెత్తిన వేసుకుని చేసినట్లుగా, కానీ ప్రమోషన్లు గుర్తింపు వచ్చే అప్పుడు ఆ సమయంలో మీ పేరు కాకుండా ఇతరుల యొక్క వేరే వాళ్ళ యొక్క పేర్లు రావడం వల్ల ఇలాంటి విషయాల్లో మీరు ఎంతో మనోవేదనకు గురవుతూ వస్తున్నారు. అయితే ఈ రోజున మీకు మీ కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా ఎవరూ రాకపోవడంతో మీ పైన ఎవరో రాజకీయాలు చేస్తునేటటువంటి మీకు రానికుండా చేస్తున్నారు అనేటటువంటి విషయం అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆశ్చర్యంగా మీ పై అధికారుల యొక్క దృష్టికి వారి యొక్క తప్పులు అనేవి వెళతాయి. మీ యొక్క నీతి నిజాయితీ అనేది నిరూపించబడుతుంది. అలాగే వ్యాపారం చేసేవారికి అయితే మీ పార్ట్నర్స్ లేదా మీ కింద పని చేసేవారికి వారు చేస్తున్నటువంటి ఆర్థిక అవకతవకలు అనేవి బయటపడతాయి. నష్టాల నుంచి బయటపడి కొత్త మార్గంలోకి అడుగు పెడతానికి మీకు ఒక దారి అనేది ఈరోజు మీ జీవితంలో కనిపించబోతోంది. ఇక ఆర్థిక పరిస్థితి, ఫైనాన్స్ అండ్ హెల్త్, చాలా మంది డబ్బుల్ని ఇతరులకు అప్పిచ్చి దాన్ని తిరిగి పొందలేక, మొహమాట పడుతూ, అడగలేక ఇబ్బంది పడుతూ ఉండుంటారండి. మీ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు చాలా హాయిగా ఉంటారు, కానీ మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. త్వరలో మీ ఆర్థిక స్థితిలో అద్భుతమైనటువంటి మలుపు రాబోతుంది. మీకు నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవబోతున్నాయి. ఏవైతే మీకు డబ్బు మీ చేతికి రాక మీరు ఇబ్బందులు పడుతున్నారో, మీరు బ్లాక్ అయినటువంటి మీ చేతి రాక అవన్నీ కూడా మీ చేతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇకపై మీరు మొహమాటం అనే శత్రువుని పక్కకు పెట్టాలి. ముందుగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీ పైన ఎప్పుడూ ఉంటుందని తెలుసుకోవాలి. దానిని నిలబెట్టుకోవడంలో మీరు చాలా జాగ్రత్త పడాలి. రాబోయే కాలంలో మీరు ఊహించినటువంటి ధనలాభం కలిగే యోగం కూడా కనిపిస్తుంది. ఇక ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, సంబంధం ఇలాంటివి చూస్తే గనుక మీరు గనక ప్రేమలో పడి ఉంటే మీరు ప్రేమించిన వారి కోసం పడే తపన చాలా అమూల్యంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తుల యొక్క వారికి అర్థం కాదు. అలాగే ఈ రోజున మీరు ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే ప్రేమ పరంగా మీకు చాలా అద్భుతంగా ఉందండి. అలాగే మీ పైన మీ బంధువులు సృష్టించినటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే మీరు గత కాలంగా చిన్న చిన్న అపోహలన్నీ కూడా ఉన్నటువంటి అలాంటివన్నీ కూడా ఈ రోజున తొలగిపోతాయి. మీ బంధం తిరిగి మరలా ఒకటవుతుంది. అలాగే ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పాత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా మర్చిపోయి కొత్త జీవితానికి ఆహ్వానం అందించడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇక ఆరోగ్యం, మానసిక శాంతి ఈ రోజున కనిపిస్తుందండి. మానసిక పరిస్థితిలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి. ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటి నుంచి బయటపడే అవకాశాలు
ఉన్నాయి. అలాగే ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రంగులు వచ్చేసి ఎరుపు రంగు, అలాగే ఆకుపచ్చ. ఆరోగ్యం పైన ప్రభావం అనేది మీకు ఎక్కువగా కొంచెం అనారోగ్య సమస్యలు బాధపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటే మాత్రం మీకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయనే చెప్పుకోవాలి. భారమంతా దిగిపోయి ప్రశాంతతమైనటువంటి వాటిని మీరు ఖచ్చితంగా ఆహ్లాదిస్తారు. ఈ రోజు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజున తప్పకుండా నవగ్రహారాధన చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆలయానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శించండి. అలాగే నవగ్రహాలకి కనుక మీరు పూజ చేసుకున్నట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి మీ ప్రయాణాలు అనేవి సులభంగా కనిపిస్తున్నాయి. మీ పైన ఎవరైతే చెడుగా చెప్పారో వారు తిరిగి మరలా మీ పైన మంచిగా చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీకు మంచి గడియలే రాబోతున్నాయనే చెప్పుకోవాలి. అందరూ మిమ్మల్ని మెచ్చుకునేలాగా ప్రశంసల వర్షాలు అయితే కురిపిస్తారు. అసూహ్య అనూహ్యం అనేది తొలగిపోబోతుంది. మంచి రోజులు అయితే రాబోతున్నాయి. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.